బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన విజయలక్ష్మి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే కె కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇవాళ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ జానారెడ్డి కేకే నివాసానికి వెళ్లనున్నారు. తుక్కుగూడ జనజాతర సభలో భారీ చేరికలు ఉండడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. తుక్కుగూడ వేదికపై కాంగ్రెస్ లో బీఆర్ఎస్ అగ్రనేతల చేరికల ద్వారా గులాబీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా సీఎం రేవంత్ తన రాజకీయ చతురతను ప్రదర్శించనున్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి భారీ చేరికలపై పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్టీలో చేరే మరికొందరి పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. రేపు ఢిల్లీలో జరగనున్న సీఈసీ మీటింగ్లో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. చేరికల విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుతో బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన విజయలక్ష్మి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలోనే కె కేశవరావు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగానే గేట్లు తెరిచే ఉంటాయి, ఇప్పటి నుంచి గేట్లు తెరిచే ఉంటాయి అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టుగానే భారీగా చేరికలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ ఇంకా సంక్షోభంలో కూరుకుపోతుందని అనుకోవచ్చా? ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే లిస్ట్ లో ఉన్నారు? ఖచ్చితంగా అనుకోవచ్చు రాధిక. ఎందుకంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన చూసి ఇవాళ మిగతా పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపుకు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. గత 100 రోజుల్లోనే ప్రతిపక్షంలో హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో అటు బీఆర్ఎస్ మిగిలిపోతుందని కూడా ఎవరు ఎక్స్పెక్టేషన్ చేసి ఉండరు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లోకి బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నేతలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ప్రజా పరిపాలన నిజంగా 10 ఏళ్లలో బానిసత్వం, నియంతృత్వం ఎదుర్కోలేక అక్కడ ఉండిపోయినాము. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఏదైతే అవినీతి కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటికి వస్తున్న నేపథ్యంలో నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కేశవరావు లాంటి నేతలు, సీనియర్ నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తాజాగా మేయర్ విజయలక్ష్మి కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత 10 ఏళ్ల కాలంలో ఒక నియంతృత్వం, ఏ పని కావాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏదైతే అనుమతి పొందాలన్నా మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం నుంచే ఉన్నది. కానీ 10 ఏళ్ళు ఎలా ఉన్నాం అనేది కూడా ఎవరికి అర్థం కాలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అంతా కూడా ఈ బానిస సంఖ్యలు తెంచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో ఇంతకుముందే పార్టీలో జాయిన్ అయినటువంటి పురాణం సతీష్, మాజీ ఎమ్మెల్సీ కూడా మనతో లైన్లో ఉన్నారు. ఆయన కూడా కాసేపటి క్రితమే దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విషయాలు కూడా చెప్తారు. అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జాయిన్ అయ్యారు? ఎందుకు ఉద్యమంలో చాలా ఏళ్ళుగా ఉన్నారు, ఎందుకు చేంజ్ అయ్యారు? ఎందుకు ఉద్యమం లోపల ఉధృతంగా పనిచేసి 30 రోజులు జైలుకు పోయి 85 స్టేట్ గవర్నమెంట్ కేసులు వేసుకొని 5 రైల్వే కేసులు వేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన లోపల నేను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కారభూతులైనటువంటి నేను మరి ఇవాళ ఈ 100 రోజుల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలను కూడా ఫుల్ఫిల్ చేసి పూర్తి చేస్తున్నటువంటి సందర్భం లోపల ఈ 6 గ్యారెంటీలను ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తున్నటువంటి సందర్భం లోపల మరి
ఇవాళ గతం లోపల బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నటువంటి సందర్భం లోపల ఆ పార్టీలో ఉండడం ఇష్టం లేక అవినీతి లోపల కూరుకుపోయినటువంటి ఆ పార్టీలో ఉండి ఆ బురదను మేము కూడా పూసుకునే ఇష్టం లేక ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ లోపల చేరడం జరిగింది. ఎందుకు నీళ్లు నిధులు నియామకాల పేరుతో గత తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది, ప్రాజెక్టులు నిర్మించింది, తెలంగాణకు చాలా చేసింది అని మీరు ఎందుకు? నిధులు నీళ్లు నియామకాలు అయితే 30 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు తలిగి మొన్న మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒక ఉద్యోగం ఇచ్చే శక్తి లేదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టే శక్తి లేదు. టీఎస్పీఎస్సీ లోపల ఒక్క ఎగ్జామ్ కూడా సక్సెస్ కాలేదు. గ్రూప్ 1 కాలే, గ్రూప్ 2 కాలే, గ్రూప్ 4 కాలే, ఒక్క ఎగ్జామ్ కూడా సక్సెస్ కాలే. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడున్నట్టు? ఒక్క ఎగ్జామ్ కూడా, అన్ని ఎగ్జామ్లు లీక్, అన్ని ఎగ్జామ్లు క్యాన్సల్. 30 లక్షల మంది ఉద్యోగుల ఉసురు పోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నియామకాలు ఇచ్చినట్ట. నిధులు ఎక్కడికి పోయినాయి? 1 లక్ష కోట్ల నిధులు ఒక కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి తప్పితే ఇవాళ ప్రజలకు వచ్చింది ఏది? ఎంతోమంది ఉద్యమకారులు రోడ్ల మీద అంగి లేక తిండి లేక వాళ్ళ వయసంతా కూడా ఉద్యమం లోపల దారబోసి ఇవాళ రోడ్ల పైన పడి పాపం అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటున్నారు. వాళ్ళని పట్టించుకునే దాఖలాలు లేవు. వాళ్ళని ఏ రోజు కూడా పట్టించుకోలేదు, వాళ్ళకే చూడలేదు, వాళ్ళ సంక్షేమం చూడలేదు, వాళ్ళను అసలు మర్చిపోయిన సందర్భం లోపల కేవలం రాజకీయ పార్టీ లెక్క ముఖ్యమంత్రిగా ఆయన కుటుంబ సభ్యులు కుటుంబ పాలన జరిగిందే తప్పితే ఇవాళ ఆ పార్టీ లోపల నిధులు లేవు, నియామకాలు లేవు. నీళ్ళ విషయం లోపల ఒక కాళేశ్వరం కట్టి, అది అనవసరమైనటువంటి అన్వాంటెడ్ కాళేశ్వరం కట్టి 1 లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డట్టు ఇవాళ రుజువవుతున్నది. మేడిగడ్డను చూస్తే మేడి పండులాగా తయారై అది ఎక్కడికక్కడ కూలిపోయే పరిస్థితి. ఎట్లా ఉన్నది అంటే 17 ఏళ్ళు మీరు ఉద్యమంలో ఉన్నారు, బీఆర్ఎస్తో ఉన్నారు, కేసీఆర్తో చాలా దగ్గరగా ఉన్నారు. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఎట్లా ఉండేది? కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినా కూడా కడుపు కట్టుకొని చేతులు కట్టుకొని మనం పాలన సాగిస్తున్నాం అంటే మేము నిజం అనుకున్నాం, నమ్మినాం కేసీఆర్ గారిని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎంక్వైరీలు వేసి విచారణ జరిపించిన సందర్భం లోపల బయటికి వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు చూస్తుంటే అసలు ఎందుకున్నామా ఈ పార్టీ లోపల అని చెప్పి ఇవాళ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మాకు వచ్చింది. కేటీఆర్ అంటున్నారు కష్టకాలంలో పార్టీని విడిచిపోతున్నారు, చాలా నమ్మక ద్రోహం ఇది, కేసీఆర్ చాలా ఇచ్చాడు మీకు, ఇప్పుడు ఇట్లా చేయడం సరైంది కాదంటూ కూడా. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది? 2014 కంటే ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ, 2024 లోపల కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళకి కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, వాళ్ళకి కన్నీళ్ళు వచ్చినాయా? వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళు సంతోషంగా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటారు. చెప్పిండు కదా కేసీఆర్ గారు, మీరు గెలిపిస్తేనా నేను ప్రగతి భవన్కి వచ్చి పాలన చేస్తా, ఓడగొడితే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొనియండి. వాళ్ళ కష్టకాలం ఏం రాలే. ఇంకో మాట అంటున్నాడు పిచ్చోళ్ళని చేసిరని. వాళ్ళు ప్రజల్ని పిచ్చోళ్ళని చేసిర్రు, ఉద్యమం పేరిట తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళని చేసిర్రు తప్పితే వాళ్ళని ఎవ్వరు పిచ్చోళ్ళని చేయలే. వాళ్ళని పిచ్చోళ్ళని చేసేంత పిచ్చోళ్ళు కాదు. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు? వండర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. 100 రోజులలో సీఎం గారు అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం, ఇవాళ ప్రజాపాలన అంటే ప్రజాపాలన లెక్క ఉన్నది. ఈ హామీలు కూడా నెరవేరుస్తున్నారు. ప్రజలలో కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉన్నది. గుడ్ గవర్నెన్స్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గత 10 ఏళ్లలో ఒక నియంతృత్వం తప్ప, కేసీఆర్ కుటుంబం తప్ప, కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు బాగుపడలేదు అనేది స్పష్టంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలే స్పష్టంగా చెప్తున్నారు. గత 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో దాచుకున్నారు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏం లేదనేది కూడా వాళ్ళు స్పష్టంగా చేస్తున్నారు. ఇక మేయర్తో పాటు మరికొంతసేపట్లో ఇటు కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా రాబోతున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అటు కేశవరావు రేపు సిసి మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ ఢిల్లీలో కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తుంది. లేదా తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ వెంకట్.